ఉండటానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి దేవునికి ఎంతగానో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాము. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని బైబిల్ స్టడీగా ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. ఈరోజు బైబిల్ స్టడీలో మనము ధ్యానం చేసుకునే అంశం ఏమనగా కీర్తన గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. కీర్తనలు 4:2 వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. ఒకసారి మనం చదువుకున్నట్లయితే చూడండి, చదువుదాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానపరచెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమింతురు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. మరొకసారి, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమింతురు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఇక్కడ మనకి 1, 2, 3, 4 అనుభవాలు కనబడుతూ వస్తున్నాయి. 1, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరచెదరు అనే అనుభవం 1. 2, వ్యర్థమైన దానిని ప్రేమించరు అనేది 2. 3, అబద్ధముల వాటిని ఎందుకు వెతుకుతారు అనే అనుభవాలు, 3 అనుభవాలు మనం స్పష్టంగా, మరి అవమానము, వ్యర్థమైనది, అబద్ధము అనే 3 అనుభవాలు మనం స్పష్టంగా ఆ గౌరవాన్ని అవమానంగా మార్చేది, ఆ విషయాలు కూడా ధ్యానం చేసుకుంటూ వద్దాం. 4 అనుభవాలు. ఈ 4 అనుభవాల్లో మనము మొట్టమొదటిగా ఇక్కడ ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, వాడుక భాషలో మనం చూసినట్లయితే, నరులారా మీరు ఎన్నాళ్ళు వరకు నా ఘనతను అవమానముగా మారుస్తారు అని ఉంది. అంతేకాకుండా ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, భ్రమపెట్టు వాటిని వెతుకుతూ ఉంటారు, ఎంతకాలము అనేది ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ప్రభువారు మనకి సూటి ప్రశ్నగా ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఇక్కడ ఏదో మరి నిన్ను ప్రేమించినట్లు కాదు, కానీ ప్రభు ఖచ్చితంగా నువ్వు ఉండాలి, ఇలా ఉంటేనే నువ్వు నన్ను ప్రేమించినట్లు అన్నట్లుగా మాట్లాడుతూ వస్తున్నారు. చూడండి, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానపరిచెదరు. ఎంతకాలము చూడండి, మనము ఆయన గౌరవము అంటే ఘనతకి సాదృశ్యముగా కనబడుతూ వస్తుంది వాడుక భాషలో. ఈ గౌరవాన్ని, ఘనతను అవమానంగా మారుస్తున్నామాట. ఎలా మారుస్తున్నాం చూడండి. ఇక్కడ చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే దేవునికి ఇచ్చే ఘనత ఇవ్వకుండా ఆయన అవమానపరిచేవారుగా ఉంటున్నాం. మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మన యొక్క పరిస్థితులు బట్టి కూడా కావచ్చు. ఆయనకి మన ద్వారా ఘనత రావాలి, గౌరవం రావాలి, కానీ ఆయనకు అవమానం వస్తుందని ప్రభువారు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఏ సందర్భాన్ని బట్టి అవమానం వస్తుంది? ఆయనకు గౌరవం ఎక్కడెక్కడ తీసుకురావట్లేదు. ఆయనకు గౌరవం అంటే ఏమిటి అనే అనుభవాన్ని ఒక మాట చూద్దాం. చూడండి, కీర్తన 71:8 వచనంలో ఒక మాట చూద్దాం. కీర్తన 71:8 71:8 ఒక మాట చూద్దాం. కీర్తనలు 71:8 నేను చదువుతాను. చూడండి, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. చూసారా, మన నోరు ఆయన గణపరిచేదిగా ఉండాలి. మనము తెల్లవారితే మన నోరుతో రకరకాల మాటలు మాట్లాడతాం, కానీ దేవుని గణపరిచే మాట మాట్లాడే కాడికి వచ్చాకే మన నోరు మూసుకుపోతుంది, మన నోరు పెగలదు. ఎక్కువగా దేవుడి మాట చెప్పడానికి మనం ముందుకు రాం.
కానీ ఆయనకి ఘనత ఎలా వస్తుందంటే నీ నోరు తెరిచి దేవుని గురించి నువ్వు మాట్లాడినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడే దేవునికి ఘనత. అందుకని కీర్తన గ్రంథము 71:8 నీ కీర్తితో నీ ప్రభావ వర్ణముతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. మరి నీ నోరు, నా నోరు, మనందరి నోరు దేవుని యొక్క కీర్తితో నిండి ఉన్నదా? అప్పుడే ఆయనకు ఘనత, ఆయనకు గౌరవం. అంతేగాని నువ్వు లోకస్తుల్లాగా లోకానుసారమైన మాటలు మాట్లాడుతూ, లోకములో కలిసిపోతూ, మరి దేవునికి వచ్చే మాటలు గణపరిచే మాటలు మాట్లాడకుండా లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నావా? ప్రభువారు అందుకని అంటున్నాడు కదా, నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటున్నాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన నోటితో మనం ఆయన్ని కీర్తించేవారిగా, ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా నీవు నేను ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అప్పుడే దేవాది దేవునికి ఘనత అనేది ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే రెండో అనుభవం చూడండి. రెండో అనుభవం కూడా యెషయా గ్రంథము 25:1. యెషయా 25:1 చూడండి ఒక మాట. 25వ అధ్యాయము 1వ వచనం. 25:1. అనుసరించి నీవు అది ఇక్కడ చూసినట్లయితే ప్రభువారు ఒక మాట మనతో మాట్లాడుతూ వస్తున్నారు. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసేదివి, సత్య స్వభావమును ననుసరించి నీవు పూర్వము చేసిన ఆలోచన నెరవేర్చితివి అని ఇక్కడ యెషయా భక్తుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుని గణపరిచే విషయంలో మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన మాట ఏమనగా ఇక్కడ చక్కని మాట, యెహోవా నీవే నా దేవుడవు. ఈ మాట నీ నోటిలోని రావాలి, మనం అందరం కూడా ఉచ్చరించాలి. యెహోవా నీవే నా దేవుడవు, నువ్వు తప్ప వేరే దేవుడు లేడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అంతేకాకుండా ఆయన్ని ఎప్పుడూ నిత్యము స్తుతించే బిడ్డలుగా మనము ఉండేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఆయన పూర్వము చేసిన ఆలోచనలను నెరవేర్చే దేవుడిగా మనం ఉంటున్నాడు. ఆయన అద్భుతములు చేసిన దేవుడు అని మనం గుర్తించాలి. అందుకని ఇశ్రాయేలు జనాంగము ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఎలా వాక్యం చెప్పేవారంటే ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు అన్నింటినీ కూడా వివరిస్తూ చెప్పేవారు. అదే వాక్యము. ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేర్చటము, మరి యోర్దాను రాతిరగా చేయటము, అలాగే ప్రియమందిని బిడ్డారా ఆకాశము నుండి మన్నాను కురిపించటము, అలాగే ఆకాశము నుండి మరి ప్రభువారు మన్నాను కురిపించడమే కాకుండా ఆ అగ్నిని మరి అలాగే వెన్నెలని స్తంభాలని ఏర్పాటు చేయటము, అంతేకాకుండా బండలో నుండి నీరు ఇవ్వటము, మరి అలాగే ప్రభువు మాంసం కావాలంటే పూరేడు పెట్టెలు ఏర్పాటు చేయటము, ఇలాగా ఎన్నో అద్భుతాలు ప్రభువారు చేస్తూ వచ్చారు. ఈ అద్భుతాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే ప్రజలకు వివరించి చెప్పటమే ఆయన గణపరచటం, ఆయనకి గౌరవం తేవటం. నీవు ఆయన గురించి మాట్లాడట్లేదు అంటే నీవు ఆయనకి గౌరవం తెచ్చే పని, ఘనత తెచ్చే పని ఏమి కూడా చేయట్లా. ఆయన పరిచేదానివిగా నేను నీవు మనందరం ఉండేవారిగా ఉంటున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో మనం ఒప్పుకొని, ప్రభా నిజంగా నీ అద్భుతాలను వివరించే బిడ్డగా మీరు నన్ను చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకునేవారిగా మనం ఇక్కడుండి చేసుకొని వెళ్ళేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. అలాగే ప్రకటన 5:13 చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రకటన 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. ఐదో అధ్యాయము ప్రకటన గ్రంథము 13వ వచనం. 5:13.
యోహాను కాదు, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. నేను అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాకని చెప్పుట విని. అది చూసారా, పరలోక రాజ్యములో కూడా దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయనకు గౌరవాన్ని తెచ్చేగా ఉన్నారు. ఎలాగా ఉన్నారో ఇక్కడ మనం స్పష్టంగా అర్థమైంది. అంతటా పరలోకమందును భూలోకమందును చూడండి, భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము. చూసారా, పరలోకము భూలోకము, భూలోకంలో ఉన్న సముద్రము, సముద్రంలో ఉన్న లోపటన్నిటిని కూడా దేవునికి ఎలా ఉన్నాయట? దేవునికి ఘనత తెచ్చేవిగా ఉన్నాయి, అవి ఘనపరిచేవిగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి వాటిని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడో అలాగే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అందుకనే మనందరం కూడా ఆయన ఘనపరిచి ఆయనకు గౌరవం తెచ్చే బిడ్డగా ఉండాలి. అందుకనే ఇక్కడ మన ప్రియులు మన పితరులు ఏం చేస్తున్నారు చూసారా? పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసుడు ఉన్నవాడికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. అక్కడ దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు, గౌరవం తెస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా ఉన్నామా, అవమానం తెచ్చే బిడ్డగా ఉన్నామా అని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఘనత తెస్తే నీ నోటితో దేవుని స్తుతించాలి. ఘనత ఇస్తే నీవు ఆయన అద్భుతాలు వివరించాలి. ఘనతను ఇవ్వాలి అనుకుంటే పరలోక రాజ్యంలో ఏ విధంగా అయితే పరలోకమందును భూలోకము భూమి క్రింద సమస్తం ఏ విధంగా అయితే సృష్టి లోబడుతుందో ఆ విధంగా నీవు కూడా లోబడి ఆయన్ని ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలని ఈ వాక్యానుసారంగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అయితే అవమానము ఎలా వస్తుందో దేవునికి మన ఘనత ఇచ్చేవారిగా ఉన్నాం, ఓకే. మరి దేవునికి మన ద్వారా ఎలా అవమానం వస్తుంది ఆ మాట కూడా చూద్దాం. అవమానము చూడండి, హబక్కూకు రాసిన గ్రంథము హబక్కూకు చూడండి 2వ అధ్యాయము 10వ వచనం 2:10 హబక్కూకు 2:10 పేజీ నెంబరు 771. నీవు చాలా మంది జన్మమును నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువారు 10వ వచనంలో స్పష్టంగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మరొకసారి చదవన్నా. నీవు చాలా మంది జన్మమును నాశనం చేయొచ్చు, నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు, నీ దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి. అది చూసారా, మనం ఏ విధంగా అవమానం తెస్తున్నాము అంటే మన దురాలోచనల వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చున్నావు. మనము ఆలోచనలు మంచి అయితే, దేవుని చిత్తమైనవి అయితే దేవునికి ఘనత వస్తుంది. లేదు అనుకో దేవునికి అవమానం వస్తుంది. దేవుని బిడ్డలకి అవమానం వస్తే మరి నీకు నాకు కూడా మరి దేవాది దేవుడు మరి మనం అవమానం తెచ్చేవారిగా ఉండకుండా ఘనత తెచ్చేవారిగా ఉండాలని ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అందుకనే నీవు చాలామంది జనములను నాశనము చేయొచ్చు, నీ మీదన్న నీవే నేరాస్థాపన చేయుచున్నావు, నీ దురాలోచనలు నీ ఇంటి వారికి అవమానం తెచ్చుచున్నవి. మరి నీ ఇంటి వారికి ఏం చేస్తున్నాయట? అవమానం తెచ్చేవిగా ఉన్నాయి. ఈ రోజున మరి మన ఇంటి మీదకి కానీ దేవుని ఇంటి మీదకి కానీ అవమానం తెచ్చే ఆలోచనలు మనలో ఉన్నాయా? ఒకవేళ దేవునికి మనకి ఘనత రావడానికి ముందుగా, గౌరవ రావడానికి ముందుగా అవమానం తెచ్చే బిడ్డగా ఉంటున్నామా మన దురాలోచనల ద్వారా అనేది ప్రభువు నీతో నాతో మనందరితో సూటిగా మాట్లాడుతూ వస్తున్నారు. మనందరం కూడా తల ఉంచి ప్రభు దగ్గర క్షమాపణ అడగాల్సిందే. ప్రభు, నిజంగా నేను ఈ రోజున నీ ఇంటి మీదకి దురాలోచనల ద్వారా నీకు అవమానం తెచ్చే బిడ్డగా ఉంటున్నాను ప్రభు, నన్ను క్షమించండి.
ప్రభా మీ రక్తంతో నన్ను కడగండి ప్రభా, శుద్ధి చేయండి అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. అలాగే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 44 అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 44 అధ్యాయం చూడండి ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 44:13. 44:13. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావాల్సిన శిక్షను వారు అనుభవించుడు. వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను కానీ అతి పరిశుద్ధ వస్తువులను కానీ ముట్టకూడదు. అది చూసారా, ఇక్కడ రెండో అనుభవం మనం చూసినట్టయితే యెహెజ్కేలు గ్రంథము 44:13లో ప్రభు స్పష్టంగా మాట్లాడే మాట ఏంటంటే అవమానం గురించి. అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటినీ విచారించు దాన్ని 13వ వచనం చదువు. తమ అవమానమును తాము చేసిన హేయ క్రియలకు కావలసిన శిక్షను వారు అనుభవించుతారు. వారు అది చూసారా, ఇక్కడ మనం దేవునికి ఎక్కడ అవమానం తెస్తున్నామో ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. తనకు అవమానమును తాము చేసిన హేయ క్రియల వలన వస్తుంది. హేయ క్రియలు, సాతానికి సంబంధించిన క్రియల ద్వారా మనకి దేవునికి గౌరవం రావడానికి ముందుగా, ఘనత రావడానికి ముందుగా అవమానం తెచ్చే బిడ్డలుగా ఉంటున్నాం. మరి నీ ద్వారా ఒకసారి చిన్న ప్రశ్న, ప్రభు నీతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతున్నారు మనందరితో. మరి నీ ద్వారా దేవునికి ఘనత వస్తుందా, గౌరవం వస్తుందా, లేకుంటే అవమానపడుతున్నాడా? నీవు దేవుని బిడ్డగా, దేవునికి ఘనత తెచ్చే బిడ్డగా ఉన్నావా? దేవుని ఇంటికి ఒకవేళ అవమానం తెచ్చే బిడ్డగా ఉన్నావా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రభా, నిజంగా ఈరోజు కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనములో మొదటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అవును దేవా, నిజంగా నా గౌరవమును అవమానముగా మార్చెదరు అని అంటున్నారు. నిజంగా నా హేయ క్రియల ద్వారా మీకు అవమానం తెచ్చేటట్లుగా నేనున్నానని ఒప్పుకుంటున్నాను ప్రభా. నన్ను క్షమించండి ప్రభా అని ప్రభు దగ్గర మనం మరి ప్రభు దగ్గర తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళేవారుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. ఇది మొదటి అనుభవం. ఒకటి, నా గౌరవమును అవమానముగా మార్చెదరు. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఎందుకంటే 4వ అధ్యాయం కీర్తన 2వ వచనం. ఈ మాటల ద్వారా ఇప్పుడు మనము ఆయన గౌరవాన్ని అవమానముగా మార్చే విషయాలు 2 ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మూడో అనుభవం చూద్దాం. ఇంకొక అనుభవం చూద్దాం. చూడండి, ఎంత కాలము వ్యర్థమైన దాన్ని ప్రేమింతురు. వ్యర్థమైన దానిని, వ్యర్థమైందంటే ఏమిటి అర్థమైంది? మరి దేవుని విషయంలో ఎలా ఉన్నాయి అర్థమైనవి? ప్రభు ఏం చెప్తున్నాడు అనే మాటలు మనకు తెలియాలి. ఒకటి, లేవియా కాండము వ్యర్థమైన వాటిని చూడండి, ప్రేమిస్తున్నాము, ఎలాగుంటున్నామో చూద్దాం. లేవియా కాండము ఒక మాట చూద్దాం. చూడండి, లేవియా కాండము 19వ అధ్యాయము. లేవియా కాండము 19వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు వారు ఒక మాట చెప్తూ వస్తున్నారు. ఏ మాట అంటే, మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడైన యెహోవాను. చూసారా, మనము వ్యర్థమైన వాటిని విషయంలో ప్రభు స్పష్టంగా చెప్తూ వస్తుంది. ఏంటి వ్యర్థమైనవి అనేది ఇక్కడ చెప్తూ వస్తూ, ఇక 4వ అనుభవంలో మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు. దేవతలు అంటే, విగ్రహాలంటే ఏమిటి? దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేని ప్రేమిస్తున్నావో అదే విగ్రహముతో సమానము. కనుక ఈ రోజున దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వ్యర్థమైన వాటిని నువ్వు జాగ్రత్తగా పడాలి, వ్యర్థమైన వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవతల తట్టు కానీ, మరి పోత విగ్రహముల తట్టు కానీ నువ్వు ఎప్పుడు కూడా తిరగకూడదు
వాటిని చూడకూడదు, వాటిని ఉచ్చరించకూడదు, వాటిని మాట్లాడకూడదు. ఎందుకంటే నీ దేవుడు రోషమగల దేవుడు గనక ఆ దేవుని విషయంలో ఆయనకు గౌరవం తెచ్చే బిడ్డగా నీవు ఉండాలి తప్ప, ఆయన ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి తప్ప ఆయనకి బాధ పెట్టే బిడ్డగా నీవు నేను ఉండకూడదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనం ఎప్పుడు కూడా ఆయనకి ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలి. వ్యర్థమైన వాటి విషయంలో జాగ్రత్తగా నీవు నేను ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం చూద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయం చూద్దాం. 2 రాజులు 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 15 వచ్చిన చదవమ్మా. అది చూసారా, ఎలాంటి వ్యర్థముగా మనం ప్రవర్తిస్తున్నామో ఇక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక్కసారి నేను కూడా నేను ఆ విషయాన్ని మళ్ళీ చదువుతాను. చూడండి, 15 వచ్చిన వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించారు. ఏం చేశారట? దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. చూడండి, వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులైరి వాడుక చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదను అనుసరించి వారి వంటి వారు జనులు జరిగిస్తున్న ఆ మర్యాదను నీవు కూడా ఏం చేస్తున్నావు? అనుసరించి నడుస్తున్నావు గనక ప్రభువారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీవు జాగ్రత్త పడాలి. ప్రియమైన దేని బిడ్డారా, మరి నీవు దేవుని విషయంలో వ్యర్థమైన వాటిని విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రభువారు ఏమంటున్నారంటే ఇక్కడ స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. ధర్మశాస్త్రం విసర్జించిన వ్యర్థమైన అనుసరిస్తున్నారట. ధర్మశాస్త్రం ఏదైతే వద్దంటుందో అదే పనిని పదే చేస్తున్నారు. చెయ్యమన్న పనేమో చెయ్యట్లేదు, వద్దన్న పనేమో చేస్తున్నారు. అందువల్ల దేవునికి ఏమొస్తుంది అక్కడ? దేవునికి అందుకని ప్రశ్న వేస్తున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు మీరు? ఎంతకాలం ప్రేమిస్తారు ఇంకా అని అంటున్నారు. అందుకని ఈ ప్రజల యొక్క ఆలోచన ప్రకారంగా, లోకస్తుల ప్రకారంగా, వారి యొక్క క్రియల ప్రకారంగా నీవు నేను మనం ఏం చేయకూడదు? నడిచేవారిగా మనం ఉండకూడదు. అందుకని ప్రభువారు ఎంత స్పష్టంగా నీతో నాతో మాట్లాడదు. వ్యర్థమైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రజల పట్ల జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆయన వాక్యం పట్ల జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆయన చెప్పిన మాటలను అనుసరించి నడిచే బిడ్డగా నీవు నేను ఉండాలని ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ఇంకో మాట చూద్దాం. చూడండి, ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథము 24వ కీర్తన 4వ వచనంలో ఒక మాట చెప్తూ వస్తున్నారు ప్రభు. చూద్దాం, కీర్తన 24:4. అది ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చదివినట్లుగా ఇక్కడ స్పష్టంగా మనం చూసినట్లయితే చాలా స్పష్టమైన మాట 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చెయ్యకయు, నిర్దోషమైన చేతులు పరిశుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. చూడండి, అప్పుడు దేవునికి ఘనత వచ్చేదిగా ఉందని ఇక్కడ ప్రభు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. ఏదైతే వ్యర్థమైనదిగా ఉంటుందో, దేవునికి అయిష్టంగా ఉంటుందో మన మనసు అక్కడికి వెళ్ళేదిగా ఉండకూడదు. ప్రభువారు నీకు నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చారు. వాటితో నువ్వు తృప్తి పొందాలి, సంతోషపడాలి. లేని దాని కొరకు మనం ప్రాకులాడకూడదు. ఉన్నదాని కొరకు మనము ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బిడ్డగా ఉండాలి తప్ప మనము ఎక్కువగా ప్రయాసపడి
దేవుడు ఇవ్వని దాని కొరకు ఎక్కువగా కష్టపడేవారిగా ఉండకూడదు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంతో స్పష్టంగా చెబుతూ వస్తున్నారు, వ్యర్థమైన దాని యందు నీ మనసు పెట్టకూడదు. దేవుని విషయంలోనే నువ్వు మనసు పెట్టాలి తప్ప లోక సంబంధమైన విషయంలో, వ్యర్థమైన దాంట్లో విషయంలో నువ్వు అసలు మనసు పెట్టకూడదు. నేను ఒకసారి తిరువూరు వెళ్ళాను. తిరువూరు వెళ్ళినప్పుడు కొత్తగా వెళ్ళాము. వెళ్ళినప్పుడు మా స్నేహితులందరూ కూడా ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుని ఎరగని వారు. ఒక గుడికి వెళ్ళాలి, అక్కడ బలివ్వాలి అని పెట్టుకున్నారు. జ్యోతి నన్ను వెళ్ళనీయకుండా చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఫ్రెండ్స్ ఒత్తిడి వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది. కానీ చాలా దూరంగా ఉన్నాను, దేంట్లో కూడా పాలుపొందులు పొందల. ఆ స్నేహితుల కొరకు వెళ్ళాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అడవిలో ఉంటుందన్నమాట. అక్కడ వాళ్ళు గొర్రెల మాంసం ఇవన్నీ కోసుకొని తీసుకెళ్ళారు. అక్కడ బలి ఇచ్చారు, అని చేశారు. నేనేం ముట్టుకోవాలి, అసలు ఏం తినలేదు, ఏం ముట్టుకోవాలి, ఏం దూరంగా ఉన్నాను. అయినా సరే పాపమే, తప్పే. అయితే వెంటనే లాస్ట్ మూమెంట్లో గొడవ అనేది స్టార్ట్ అయిందండి. వేరే ఊరు వాళ్ళకే తిరువూరు వాళ్ళకి. నిజంగా వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న కర్రలు, అక్కడ ఉన్న గడ్డ ఇవి ఉంటాయి కదా, వంట చేసే పాత్రలు, సామాన్లు, గరెట్లు అవన్నీ పట్టుకొని ఒకళ్ళొకళ్ళు కొట్టుకున్నారండి. రక్తం కారిపోతుంది. దూరంగా ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను, కానీ నేనేం చేయలేని పరిస్థితి. నిజంగా ప్రభు అన్నాడు, నీవెందుకు వచ్చావు అని. నిజంగా ప్రభు నన్ను క్షమించు ప్రభా. నిజంగా దేవుడు నన్ను చాలా కాపాడుతూ వచ్చాడు ఆ విషయంలో. నిజంగా వాళ్ళు త్రాగున్నారు, మత్తులో ఉన్నారు. అది ఏదన్నా ప్రమాదం జరిగితే ఎంతో ప్రమాదం అయిపోయేది. కానీ ప్రభు మాట వినకుండా నేనేం చేశానంటే వాళ్ళమ్మట వెళ్ళటమే చేసిన తప్పు. వెంటనే దేవాది దేవుడు అక్కడ పెద్ద ప్రమాదమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను తప్పిస్తాడు. అలాగని ప్రతిసారి తప్పించడండి. ఎందుకంటే ప్రభుకి ఒకసారి మనం తెలిసి తెలియక పొరపాటున వెళ్తే దేవుడు ఏదో ఎక్స్క్యూజ్ ఇస్తాడు, కానీ తెలిసి మళ్ళీ వెళ్ళి మనకు శిక్ష అది మనకు కూడా వర్తిస్తుంది. అందుకని ఆ రోజు నుంచి తీర్మానం చేసుకున్న ప్రభువా, ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు కూడా పాలుపొందులు పొందను ప్రభువా, నన్ను క్షమించండి అని తీర్మానం చేసుకున్నాను. చూడండి, నీవు నేను ఈ రోజున ఇక్కడ నుండి ఒక తీర్మానం చేసుకుని వెళ్ళాలి. ఏం తీర్మానం అంటే, వ్యర్థమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యర్థమైన దాని ముందు మనసు పెట్టకుండా ఉండేవారిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట చూద్దాం. చూడండి, కీర్తన 119:37. కీర్తన 119:37లో వ్యర్థమైన వాటి గురించి ప్రభు మాట్లాడు. అది చూసారా, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి అసలు. ఎందుకంటే 37వ వచనంలో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కీర్తన 119:37 వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. మనం వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు ఏం చేయాలట? త్రిప్పివేసుకోవాలి. ఈ రోజున సాతాను ఎంత విశ్వాసుల కుయుక్తితో, తెలివితో నా దేవుని యొక్క మార్గంలోకి రాకుండా చెడగొడుతుందంటే, ఈ యొక్క సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత దేవుని యొక్క సన్నిధానానికి చాలా తక్కువగా ఉండేవారుగా ఉంటున్నాం. సెల్ ఫోన్లు రావటం వల్ల అశుభ్రకమైనవి, వేస్ట్వి, దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా వాటిని చూసి మనము ఎంతో పాపాన్ని కొని తెచ్చుకునేవారిగా ఉంటున్నాం. వ్యర్థమైన వాటిని చేసేవారిగా ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కన్నులు ఏం చేయాలట? త్రిప్పి వేసుకోవాలి. మరి ఈ రోజున మనం ఇక్కడ నుండి తీర్మానం, ప్రభువా ఇష్టమైంది, మరి దేవునికి ఇష్టం లేనిది ప్రభువా నేను చేయకూడదు ప్రభువా, నన్ను క్షమించండి, తెలిసి తెలియక నేను చేసి ఉంటే నన్ను క్షమించండి అని మనం తీర్మానం చేసుకోకపోతే రేపొద్దున ఏమైందంటే, ప్రభువారు అంటారు కదా, నేను నీతో మాట్లాడాను వాక్యం ద్వారా, నువ్వెందుకు సరి చేసుకోలేదు, ఎందుకు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, వ్యర్థమైనవి ఎందుకు మళ్ళీ జరిగిస్తున్నావు అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. అందుకని ఆ మాట రాకముందే మనం ఏం చేయాలి? వ్యర్థమైన వాటి విషయంలో మన కన్నులను త్రిప్పివేసుకోవాలి. అపవిత్రమైనవి చూడకుండా మనం నిబంధన చేసుకోవాలి మన కళ్ళతో. ప్రభువా, ఈ రోజు నుంచి నా కంటిని అపవిత్రమైనవి, మరి అలాగే వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులు
తిప్పివే ప్రభు అని ఒక చక్కని తీర్మానం కలిగి ఇక్కడ నుండి వెళ్ళేవారుగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథం లేకుంటే ఎఫెసీలు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫెసీలు 5:6. అది చూసారా, ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా 6వ వచనంలో మనతో మాట్లాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచ. ఎవరైతే మాటల వల్లే మోసపోయేవారిగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతారు, నిన్ను మోసం చేస్తారు. ఆ మాటల ద్వారా నువ్వు మోసపోకూడదు అని స్పష్టంగా ప్రభువారు చెప్తూ వస్తున్నారు. అవిధేయులైన వారి మీదకు ఆ శిక్ష కూడా వచ్చేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి ఈ యొక్క వ్యర్థమైన మాటలు విషయంలో జాగ్రత్తగా ఉంటున్నావా, లేకుంటే మాటిని వెంటనే నష్టపోయే బిడ్డగా ఉంటున్నావా? నిజంగా నేను కూడా ఎన్నోసార్లు చెప్పుడు మాటలని నష్టపోయిన వాడిగా ఎన్నోసార్లు నేనున్నవాడిగా ఉంటున్నాను. ఎన్నోసార్లు చెప్పిన మాటకు నేను కాదు అనేవాడిని కాదు, అందువల్ల ఎక్కువ నష్టాన్ని కొని తెచ్చుకున్నాను. అది నిజమా కాదా అనేవాడిని కాదు, కానీ అలాగే అనేవాడిని, చేస్తానులే అనేవాడిని, చూస్తానులే అనేవాడిని, ఏదో ఒక మాట చెప్పేసేవాడిని, దాన్ని చేయాల్సి వచ్చేది. ప్రియమంది ఏం పెట్టారా, వ్యర్థమైన వాటిని మనం ఏం చేయకూడదో ఇక్కడ ప్రభువారు అంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. వ్యర్థమైన మాటల వలన ఎవడో మిమ్మల్ని మోసపరచనీయకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడి నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తానని అక్కన అది చెబితే నా మోసపోకూడదు. మనం నీకు అది కట్టిస్తా, ఇది కట్టిస్తా, నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నీకు పెళ్లి చేస్తాను, నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తానంటే తొందరగా మోసపోకూడదు. దాన్ని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవాలి, ప్రభుని అడగాలి, ప్రభు బిడ్డలతో మనం చర్చించాలి, మన సహోదరులతో మాట్లాడాలి. అన్నా మరి ఇలాగ పలానా సహోదరుడు ఇలాగ నాతో అన్నాడు, మరి అది కరెక్టా కాదా అని మాట్లాడుకోవాలి. అంతేగా తొందరపడి ఆ మాటల్లో నువ్వు పడిపోయావో నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు, ఎవరికి చెప్పలేని పరిస్థితి. అందుకని దేవుడు ప్రభువారు అంతగా అంటున్నారు, వ్యర్థమైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరు కూడా మాటల ద్వారా నష్టపోకూడదు. చాలామంది నష్టపరిచేవారుగా ఉంటారు, నిన్ను నమ్మిస్తారు, నమ్మించి మోసం చేసేవారుగా ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున వ్యర్థమైన మాటలకు పడిపోయావా, కృంగిపోయావా? అయితే ప్రభు దగ్గరికి రా. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, చెప్పుడు మాటలేని నేను నష్టపోయాను, ఈ రోజు నుంచి మీ యందు విశ్వాసంతో ముందుకెళ్తాను ప్రభు, నన్ను క్షమించండి అని చక్కని తీర్మానంతో ఇక్కడ నుండి వెళ్ళేవారికి ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ప్రసంగి 9:9. తొమ్మిదో అధ్యాయం 9వ వచనం చదువున్నాను. ఐదు 561 పేజీ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. 561. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించు, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించు, నీ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు భాగం. ఇక్కడ ప్రభువారు ఒక్క మాట చెప్తున్నారు, వ్యర్థమైన వాటి విషయంలో చాలా జాగ్రత్తలు చెప్తూ వస్తున్నారు. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు, నీ భార్యతో సుఖించుము. చాలామంది ఏం చేస్తారంటే తన భార్యను కాకుండా లోకస్తుల్ని వెంబడించేవారు ఉంటారు. అది చాలా పాపంతో కూడిన సంబంధమై ఉంటుంది. దానివల్ల ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నాం. నీ జీవితకాలం ఆ దేవుడిచ్చిన ఆయుష్ అంతటి కూడా నువ్వేం చేయాలి, నీ భార్య బిడ్డలతో గడపాలి. అది ప్రభువు చెప్పే మాట.
చాలామంది ఈ పని చేయక ఎంతో నష్టం తెచ్చుకొని వారి కుటుంబాన్ని చెల్లాచెదురు చేసుకునే వారిగా ఉంటున్నారని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ప్రియమంది ఏం పెట్టారు. అందుకని ప్రభు ఎంతో స్పష్టంగా ఈ వచనం మన కోసం రాయించాడు. చూడండి, దేవుడు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము. నీ ఈ బ్రతుకునందు నీ కష్టపడి చేసుకున్న దాని అంతటికి అదే నీకు కలుగు. చూసారా? అందుకనే నేను గొప్ప చెప్పడం అని కాదు, కానీ ఆదివారం వచ్చిందంటే షాప్ కట్టేసి నేను ఇంటికాడ నా కుటుంబానికే ప్రాముఖ్యత ఇస్తాను. ఎందుకు అంటే కుటుంబంతో గడుపుతాను, స్విచ్ ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే వారం అంతా కష్టపడతాం, ఒక వారం పిల్లలతో కుటుంబంతో కలిసి ఉండాలి, బయటకు వెళ్తుండాలి, కలిసి సంతోషంగా మాట్లాడుతుండాలి, ఒకరొకరు కష్ట సుఖాలు పంచుకోవాలి, ఒకరొకరు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి, మాటల ద్వారా ధైర్యం చెప్పుకోవాలి. ఇలాగా భర్త చేసే బాధ్యతలన్నీ కూడా మనం చేసేవారిగా మనం ఉండాలి. భార్య చేసే పనులు భార్య చేయాలి, భర్త చేసే పనులు భర్త చేయాలి. అందుకనే నీ ఆయుష్కాలం అంతా కూడా నీ భార్యతో నువ్వు సుఖించాలి, నీ బిడ్డలతో నువ్వు గడపాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు వరకు ఒకవేళ భర్తలుగా పురుషులుగా మనం ఒకవేళ అలా తప్పిపోయామేమో, మన దేవుడు క్షమించాలని ప్రభుని అడుగుదాం. ప్రభా, వ్యర్థమైన నా ఆయుష్కాలం అంతా కూడా నేను వ్యర్థంగా వృధా చేసుకున్నాను ప్రభా, నన్ను క్షమించండి. నా కుటుంబంతో కాకుండా లోకస్తులతో నేను ఎక్కువ గడుపుతున్నాను, నన్ను క్షమించండి ప్రభా. ఈ రోజు నుంచి మీ దగ్గర తీర్మానం చేసుకుంటున్నాను, మీతో గడిపే బిడ్డగా, మరి కుటుంబంతో గడిపే బిడ్డగా నుంచి చేయండి ప్రభు దగ్గర తీర్మానించుకోవాలి. మరి కొంతమంది సహోదరులు నేను చూస్తూ వచ్చాను, వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి పాపం దేవుడు అంటే చాలా వాళ్ళకి ఏం లేదు, పిచ్చి అన్నమాట, అంత ప్రేమిస్తారు దేవుణ్ణి. కానీ ఆ సందర్భంలో కుటుంబాన్ని వదిలేస్తారు. కుటుంబాన్ని చూసుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని వెంబడించాలి తప్ప కుటుంబాన్ని వదిలేస్తే మరి వాళ్ళ ఫుడ్, పిల్లల పరిస్థితి ఏంటి, అవి కూడా చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అలా మనం ఎప్పుడు ఉండకూడదు. కుటుంబంతో దేవుణ్ణి అనుసరించాలి, అది దేవునికి ఇష్టమైన మార్గం. అందుకని కుటుంబాన్ని మనకి ఇస్తూ వచ్చాడు. అందుకని ఇది వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము అని ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నారు. నీవు నేను కూడా అలాంటి తీర్మానం కలిగి మనము ముందుకు సాగేవారిగా ఉండాలి. ఇంకొక మాట చూడండి. హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనములో ఒక మాట ఉంటుంది. హబక్కూకు ఇక్కడ చూడండి, హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం అంటే 700 చదువు. ఇక్కడ ప్రభువారు ఈ వచనంలో మనతో మాట్లాడే మాట ఏంటంటే, జనములు చూడండి ప్రయాసపడుదురు కానీ అగ్నిపోలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. దేనికోసం కష్టపడుతున్నారట? వ్యర్థమైన దానికోసం. దేవుని కోసం కష్టపడరు, కుటుంబం కోసం కష్టపడరు, కానీ వ్యర్థమైన కోసం రాత్రి పగళ్ళు కష్టపడతారు. దానివల్ల ప్రభువు మనతో మాట్లాడే మాట ఏంటంటే, కష్టపడి జనులు క్షీణించుతారట, అంటే జబ్బు పాలు అయిపోతారు, క్షీణించిపోతారు. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా చేతనే చూడండి, యెహోవా చేతనే యగును కదా అని ప్రభు చెప్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ రోజున నీ ప్రయాస పడుతున్నావు, కానీ ఎలా దేని కొరకు ప్రయాసపడుతున్నావు? వ్యర్థమైన వాటి కొరకు కష్టపడటానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? నీ ప్రయాస దేవుని కొరకు అయితే నీ కుటుంబంలో అన్నీ సమృద్ధిస్తాడు దేవుడు. నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు సంపాదించి నీ కుటుంబాన్ని ఇంకా అద్భుతంగా చూసుకుందామంటే అది నీ వల్ల కాదు. పైన ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు నీ దగ్గర. కానీ నువ్వు దేవుని దగ్గరకు రా, దేవుడు సమస్తాన్ని సమకూడి మేలుకరంగా జరిగిస్తాడు. దేవుని విడిచిపెట్టి నువ్వేమీ చేయలేవు.
ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడి ప్రభువా నేనేం చేయాలని ఆయన దగ్గర అడిగి ఆయన చెప్పినట్లుగా నువ్వు చేస్తే అభివృద్ధి చెందుతావు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తావు. లేకపోతే వ్యర్థమైన వాటి కోసం కష్టపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని క్షీణించిపోయి లాస్ట్కి దేనికి పనికి రాకుండా దేవుని రాజ్యానికి వెళ్లకుండా మరి నరకానికి వెళ్ళిపోయే బిడ్డగా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని విడిచిపెట్టి నువ్వేం చేసినా వ్యర్థమే. అందుకనే ప్రభుని ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు. అందుకనే నేను ఆ కుటుంబం తీర్మానం చేసుకున్నాం, ఎక్కడున్నా సరే మేము ఆదివారం ఉంటే ఖచ్చితంగా బల్లలో చేయి వేయాల్సిందే. ఖచ్చితంగా ఎక్కడున్నా సరే బల్లలో చేయి వేసే మేము ఎక్కడికైనా వెళ్ళాలి. అంతే తప్ప దేవుని ఆరాధించకుండా బల్లలో చేయి వేయకుండా మేము ఎక్కడికే వెళ్ళకూడదని తీర్మానించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు నీ తీర్మానం ఎలా ఉంది? దేవుని కొరకు కష్టపడుతున్నావా, లేకుంటే వ్యర్థమైన వాటి కొరకు కష్టపడుతున్నావా? ప్రభువారు సూటి ప్రశ్న నీతో వేస్తున్నారు. అందుకని ఇక్కడ ప్రభువారు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు నువ్వు అని ప్రభు ప్రశ్నేస్తున్నాడు. తర్వాత లాస్ట్గా అబద్ధమును, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు అని ప్రభు చెప్తున్నాడు. ఎంతకాలం అబద్ధం గురించి ఒక 2 మాటలు చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ప్రభువారు ఒక మాట వింటున్నారు. చూడండి 14:5. సామెతల గ్రంథం అది చూసారా, ఇక్కడ 5వ వచనంలో నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు. నమ్మకమైన సాక్షి ఎలా ఉంటాడట? అబద్ధము ఆడడు. అయితే ఇక్కడ కోట సాక్షికి అబద్ధములు ప్రియములు. ప్రియమని దేని బిడ్డారా, నిజమైన ఇక్కడ ప్రభువారు చెప్పినట్లుగా నమ్మకమైన సాక్షిగా నీవు ఉండి అబద్ధం ఆడకుండా ఉంటున్నావా? ఒకవేళ ఇప్పుడు వరకు నువ్వు ఉండకపోతే ప్రభువారి దగ్గర ఒప్పుకుందాం, ప్రభా నన్ను క్షమించు ప్రభా, పలానా విషయంలో నేను మరి మాట తప్పినవాడిగా ఉన్నాను, నన్ను క్షమించు ప్రభా అని ఒక ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ప్రభా నేను ఇలా ఆ విషయంలో అబద్ధం ఆడాను, ఏ విషయంలో తప్పు చేశాను అని ప్రభు దగ్గర మనం తీర్మానం చేసుకునేవారిగా మనం ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాం. నీవైనా నేనైనా మనందరం ఎవరమైనా మనుషులు గనక కరెక్ట్గా తప్పిపోయేవారిగా ఉంటాం. అందుకనే ప్రభువారు చెప్పిన మాటకి లోబడి నీవు నేను మనం ఏం చేయాలి? నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు అన్నట్లుగా నీవు నేను అబద్ధం ఆడకుండా నమ్మకంగా దేవుళ్ళు కొనసాగే బిడ్డగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చాలామంది ఏం చేస్తారంటే మరి బట్టి మిల్లోనే ఉంటాము, నేను ఇక్కడ లేనండి, నేను పలానా ఊర్లో ఉన్నాను, ఏంటి చెప్పండి అంటారు. అంటే మనము గబక్కన అబద్ధం ఆడేస్తాం, దానివల్ల ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాంటి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకో మాట ప్రభు చెప్తున్నారు చూడండి, ప్రకటన గ్రంథము లాస్ట్ మాట 22వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము లాస్ట్ పేజీకి రండి. 22:15 వచ్చిన చదువు. 15 ఇక్కడ చూసారా, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపలుందురు. వెలుపులు అంటే నరకములో ఉంటారు అని అర్థం. నరకము, వెలుపు అనేది ఒక పేరు, నరకము అనేది వస్తుంది. అందుకనే నీవు అబద్ధాలు ఆడటానికి నువ్వు ఇష్టపడితే నువ్వు రేపు పొద్దున ఎక్కడికి వెళ్తావట? నరకానికి వెళ్ళిపోతావని స్పష్టంగా ప్రభు చెప్తారు. మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు. అబద్ధాన్ని ఏం చేస్తారట? ప్రేమిస్తారట, దాన్ని జరిగిస్తారట. వారికి మాత్రం ఖచ్చితంగా నరకానికే పాత్రులని ఎంత స్పష్టంగా ప్రభు చెప్తూ వస్తున్నాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా, అబద్ధం విషయంలో వాటిని దూరంగా ఉంచుతున్నావా? మరి అబద్ధం విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎదుగుతావు? లేని దాన్ని ఎందుకు ఎదుగుతావు? ఉన్న దేవుణ్ణి నేను విడిచిపెడుతున్నావు కదా, లేని దాని కొరకు ఎందుకు ప్రయాసపడుతున్నావు అని ఎంత స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథంలో ఇన్ని మాటలు దాగి ఉన్నాయి. కీర్తన
బైబిల్ స్టడీలో 4వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు మాట్లాడిన మాటల్లో ఇన్ని మాటలు దాగి ఉన్నాయి. ఈ వచనం ద్వారా మనకి ఇన్ని విషయాలు తెలిసింది. అందుకనే ఎప్పుడు కూడా బైబిల్ స్టడీని మనం ప్రతి వారం కూడా మానక బైబిల్ స్టడీకి వస్తే కొత్త కొత్త విషయాలు, బైబిల్లో దాగి ఉన్న విషయాలు ఎన్నో మనకు కనపడుతున్నాయి. అందుకనే మనం అందరం కూడా బైబిల్ స్టడీ మిస్ అవ్వకుండా రావాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. అందుకని ప్రభు వారు అన్నారు కదా, కీర్తన గ్రంథం 4:2లో నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా చేస్తారు. చాలా విషయాల్లో మనము ఆయనకు అవమానం తెచ్చేబిడ్డగా ఉంటున్నాం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా అవమానమే, ఏదైనా పరిస్థితులు ఎక్కడున్నా మనకు ఆయనకు అవమానం తెస్తాం. కానీ ఘనత వచ్చేది ఏది కూడా లేదు. నువ్వు ఘనత రావాలంటే నువ్వు బైబిల్ పట్టుకొని వెళ్ళాలి. అక్కడికి అన్నిలు జరిగిన కాడ బైబిల్ పట్టుకొని వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఏం బిడ్డారా, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరు ఆయనకు ఘనత తెచ్చే బిడ్డగా ఉండాలి. రెండోది, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. వ్యర్థమైన విషయాలు చూస్తూ వచ్చాం కదా. వ్యర్థమైన విషయాల్లో ఇక్కడ ప్రభు చెప్తున్నారు, మీరు వ్యర్థమైన దేవతలతో తిరగకూడదు, ఆ జనులు మర్యాదగా అనుసరించి నడవకూడదు అన్ని జనులది. తర్వాత వ్యర్థమైన యందు మనసు పెట్టకూడదు. తర్వాత వ్యర్థమైన వాడిని చూడకుండా నీ కన్ను త్రిప్పివేసుకోవాలి. వ్యర్థమైన వాడిని అబద్ధములను నువ్వు నాకు దూరంగా ఉంచమని ప్రభుని అడగాలి. వ్యర్థమైన వాటిని ఆయుష్కాలం అంతయు నీవు నీ ప్రేమించి నీ భార్యతో సుఖంగా ఉండాలి. తర్వాత ఇంకొక అనుభవం ఏంటి, వ్యర్థమైన వాటి కొరకు కష్టపడి జనులు క్షీణిస్తున్నారు అని ప్రభు ఎంత స్పష్టంగా ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చారు. అలాగే అబద్ధం గురించి నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడు అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నమ్మకమైన సాక్షి అయితే అబద్ధము ఆడకూడదు. ఒకవేళ చూడండి, అబద్ధములు ప్రేమించి జరిగించేవాడు ఎక్కడుంటాడట, వెలుపట అంటే నరకములో ఉంటాడని ప్రభు చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా అవమానము, అబకుకు గ్రంథంలో రాసినట్లుగా నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చేవాడిగా ఉంటావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎస్కేల్ గ్రంథం, ఈ హే క్రియలు రావాల్సి శిక్షను వారు అనుభవిస్తారు. ఏ క్రియల వలన వచ్చే శిక్ష వారు అనుభవించేవారిగా ఉంటారని ప్రభు స్పష్టంగా చెప్తూ వచ్చారు. ప్రియమైన బిడ్డ, దేవుని ఘనత ఎట్ట వస్తుందని చెప్పారు. మన నోటితో ఆయన కీర్తిస్తే దేవునికి ఘనత వస్తుంది. అలాగే నువ్వు అద్భుతం ఆయన గురించి వివరిస్తే దేవునికి ఘనత వస్తుంది. ప్రతి సృష్టము దేవుని స్తుతిస్తుంది అని నువ్వు నమ్మి ఆయన స్తుతించి ఘనపరిస్తే ఆయన ఘనత వస్తుంది. ఇవి దేవుడు చెప్పిన మాటలు ఇవన్నిట్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము మరి నువ్వు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ మాటలన్నీ కూడా విని విడిచిపెట్టకుండా వాక్యాన్సర్గా మనం ముందుకు సాగే వారికి ఉండాలని ప్రభు పెట్ట మీకు మనవి చేస్తూ మరి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. అలాగే మనము